ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైన తరువాత తార్సువాడైన సౌలు ప్రభు యొక్క శిష్యులను హత్య చేయుటను బెదిరించుటను చేయుచుండెను. మాత్రమే కాక సౌలు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి యేసుప్రభుని వెంబడించు వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని రావటానికి దమస్కు సమాజంలో వారికి పత్రికలిమ్మని అడిగాను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడతడు తనతో ఒక స్వరము ఇలాగు పలుకట వినెను. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు అని ప్రభువు అడగగా సౌలు ఇలాగ ఉత్తరమిచ్చాను. ప్రభువా, నీవెవరివి? నేను నీవు హింసించుచున్న యేసును. లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలపబడిను అని ప్రభువు చెప్పెను. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచినను ఏమీ చూడలేకపోయాను గనక వారతని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపలేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను. దమస్కులో అననీయ అనే ఒక శిష్యునికి ప్రభు దర్శనమందు కనపడి, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అను వాని ఇంట తార్సువాడైన సౌలు అను వాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అని చెప్పగా, అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములోని పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు కదా. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకునిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను అతనికి చూపుదును. అననీయ వెళ్ళి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పెను. అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను, ఆహారము పుచ్చుకొని బలపడెను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి సౌలు ప్రకటించుచూ వచ్చెను. వినిన వారందరూ విభ్రాంతి నొందిరి. దేవుని రాజ్యం సమీపించున్నది, మన మనసు పొందుది. యేసుని నామములో బాప్తిసం తీసుకొని రక్షణ పొందుడి. ఆమేన్. ఈలాగున ప్రభు దర్శనం ద్వారా పరిచర్య ప్రారంభించిన అపోస్తలుడైన పౌలు అనేక సంఘాలను కట్టి పత్రికలతో ఆ సంఘాలను బలపరిచెను. అనేక మార్లు బత్తెములతో కొట్టబడెను, రాళ్లతో కొట్టబడెను, ఓడపగిలి శ్రమపడెను. అనేక పర్యాయములు ప్రయాణముల్లోనూ ఆపదల్లోనూ స్వజనుల వలనను అన్యజనుల వలనను ఆపదల్లోనూ ఉండెను. బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం అని చెప్పి తన జీవితంలో అవలంబించి ఆచరించి తన పరుగు కడముట్టించెను. మనకు గొప్ప మాదిరిగా నిలిచెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్.